సురక్షితం గురించి మనం మాట్లాడేశాం. సరే, ఇప్పుడు నేను మీకు డేంజర్ గురించి చెప్పబోతున్నాను. అంటే ప్రమాదం గురించి. మన శరీరంలో 3 చోట్లున్నాయి. అవి డేంజరస్ చోట్లు. ఆ చోటుని ఎవ్వరూ ఎప్పుడూ ముట్టుకోనే కూడదు. ఒకవేళ అలా ఎవరైనా ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే మనం ఊరుకోకూడదు. ఆ ప్రదేశాలు ఏవి డేంజరస్ ప్రదేశాలు ఏది చెప్పండి? అక్కడ చూడండి, మన దగ్గర డయాగ్రామ్ ఉంది. నెంబర్ 1 చెస్ట్, నెంబర్ 2 బిట్వీన్ ది లెగ్స్, నెంబర్ 3 బాటమ్ అంటే వెనక వైపు. అర్థమైందా? సరే, మీరు చెప్పండి. నెంబర్ 1 ఏంటి? బాటమ్. నెంబర్ 2 చెస్ట్. మూడోది పార్ట్ బిట్వీన్ అవర్ లెగ్స్. ఇందులో ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. మీ అమ్మా నాన్నలు వచ్చి మీకు స్నానం చేయించేటప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఆ ప్రదేశాల్లో టచ్ చేస్తారు. అంటే స్నానం చేయించేటప్పుడు, ఓకే? లేదంటే కొన్నిసార్లు డాక్టర్ కూడా టచ్ చేయొచ్చు. కానీ అప్పుడు అమ్మా నాన్న మీతో ఉండాలి. అప్పుడే డాక్టర్ మిమ్మల్ని అక్కడ ముట్టుకోవచ్చు. లేదంటే డాక్టర్ కూడా అక్కడ ముట్టుకోకూడదు. సరేనా? ఇప్పుడు ఎవరైనా డేంజరస్ స్పాట్ లో మిమ్మల్ని టచ్ చేస్తే మీరేం చేయాలి? ముందు మీరు నాకు ఒక విషయం చెప్పండి. మీరు చాలా గట్టిగా అరవగలరా? ఏది గట్టిగా అరవండి చూద్దాం. ఓ వామ్మో. అయ్యో బాబోయ్. ఓకే, వెరీ గుడ్. ఒకవేళ ఎవరైనా బయట వ్యక్తి వచ్చి ఇలాంటి తప్పుడు చోట్ల అంటే ఈ డేంజరస్ స్పాట్స్ లో మిమ్మల్ని టచ్ చేయడానికి ప్రయత్నించారు అనుకోండి, మీరు ముందుగా చాలా గట్టిగా అరవాలి, నో, వద్దు అని. ఓకే? రెండోది, మనం ఆ ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. మీరు ఎక్కడికి వెళ్తారు? అవును, అక్కడి నుంచి పారిపోయి మీరు ఇంటికి వెళ్తారు. లేదంటే ఏదైనా సేఫ్ అయిన ప్లేస్ కు వెళ్తారు. అంటే సురక్షితమైన ప్లేస్ కు వెళ్తారు. ఆ చోటు చాలా దగ్గరలో ఉండాలి. కొన్ని సమయాల్లో మీరు ఇంట్లో ఉండరు, స్కూల్లో ఉంటారు. ఒకవేళ స్కూల్లో ఉన్నప్పుడు టాయిలెట్ లో ఎవరైనా మీతో ఇలా ప్రవర్తించారంటే వెంటనే టీచర్ దగ్గరికి వెళ్ళిపోవాలి, క్లాస్ రూమ్ కి వెళ్ళిపోవాలి, లేదా ప్రిన్సిపల్ ఆఫీస్ కి వెళ్ళిపోవాలి. మూడోది, మన అమ్మా నాన్నలతో ఈ విషయం చెప్పాలి. లేదా ఒకవేళ అమ్మా నాన్నలు ఆ సమయంలో లేకుండా పోవచ్చు. అప్పుడు మీరు ఎవరితో, తాతయ్య, అమ్మమ్మ, లేదంటే టీచర్, ఏ పెద్దవాళ్ళనైతే మీరు నమ్ముతారో వాళ్ళతో ఈ విషయాన్ని వెంటనే చెప్పేయాలి. ఈ వ్యక్తి మనకి హెల్ప్ చేస్తారు, ఇతను తప్పకుండా మనకి సాయం చేస్తారని నమ్ముతాం కదా, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి ఈ విషయాన్ని వెంటనే చెప్పేయాలి. సరే, మిమ్మల్ని అందరినీ నేను ఇంకొక విషయం అడుగుతాను. మీ లైఫ్ లో, అంటే మీ జీవితంలో ఎవరైనా ఒక్కరి నేమ్ చెప్పండి చూద్దాం. ఆయన తప్పకుండా మీకు నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. ఆయన మీరు నమ్మొచ్చు, ట్రస్ట్ చేయొచ్చు, ఆయనకు అన్ని విషయాలు మీరు చెప్పొచ్చు. ఆయనే మీ బాడీ గార్డ్. మీరు చెప్పండి. ఫాదర్. ఓకే, ఒక్క పేరు చెప్పండి. ఫాదర్. మీకు నాన్నేనా? ఫాదర్. ఆ వ్యక్తి ఎవరన్న విషయాన్ని మీ మైండ్ లో రిజిస్టర్ చేసుకోండి. దాంతో పాటు ఈ రోజు మీరు ఇంటికి వెళ్ళగానే వాళ్లతో ఏం చెప్పాలి? నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, మీ మీద నాకు నమ్మకం ఉంది, మీరే నా బాడీ గార్డ్. నా లైఫ్ లో ఏం జరిగినా నేను మీ దగ్గరకు వచ్చి చెప్తాను. ఇవన్నీ ముందుగానే మీరు ఆయనతో చెప్పాలి. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ప్రేమతో కౌగిలించుకున్నారంటే అందులో ఎటువంటి తప్పు ఉండదు. అంకుల్ అంటే మిమ్మల్ని కౌగిలించుకోవచ్చు, ప్రేమ చూపించవచ్చు. కానీ అదే సమయంలో అరే వాళ్ళు డేంజరస్ స్పాట్ లో చేతులు పెడుతున్నారు అని మీకు అనిపించగానే, వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా పర్వాలేదు, మీకది నచ్చలేదనుకోండి, ముందుగా ఏం చేయాలి? రెండోది, మీరు ఆ చోటు నుంచి సేఫ్ అయిన ప్లేస్ కు వెళ్ళిపోవాలి. మూడోది, మీ బాడీ గార్డ్కి ఈ విషయం చెప్పాలి. అర్థమైందా? అంతా అర్థమైందా? వెరీ గుడ్. చెప్పు, ఏంటి? మన ప్రాణానికి ఏదైనా అపాయం అనిపిస్తే వెంటనే బాడీ గార్డ్ ని పిలవాలి. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఇది వర్క్ షాప్ మొత్తానికి ఒక మంచి మెసేజ్. మన ప్రాణానికి ప్రమాదం వస్తే వెంటనే బాడీ గార్డ్ ని పిలవాలి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఈ వర్క్ షాప్